బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి అరెస్ట్ అయ్యారు. సో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటే కొంతమంది రియల్ ఎస్టేట్ పేరుతో ఏ రకంగా కొంతమందిని మోసం చేస్తున్నారనే దానిపైన మనకు కనిపిస్తుంది. చెన్నైలో అరెస్ట్ చేసినటువంటి పోలీసులు హైదరాబాద్కు తీసుకొచ్చారు. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో మరొక భారీ మోసం చోటు చేసుకుంది. 300 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డాడు జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి కాకర్ల శ్రీనివాస్. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో మోసానికి పాల్పడ్డ కేసులో శ్రీనివాస్ను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. ఈడీ కేసు నమోదు కాగానే శ్రీనివాస్ పరారయ్యారు. శ్రీనివాస్ను చెన్నైలో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు అధికారులు. ప్రీ లాంచ్ ఆఫర్ పేరిట ఇంటి కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేశారు జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి. డబ్బు వసూలు చేసి ఇండ్లను ఇవ్వకుండా మోసం చేశాడు శ్రీనివాస్. ఇప్పటిదాకా 300 కోట్ల రూపాయల వరకు మోసం చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. మరి కాసేపట్లో శ్రీనివాస్ను కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో మరో భారీ మోసం చోటు చేసుకుంది. 300 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డాడు జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి కాకర్ల శ్రీనివాస్. ఆయన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు పోలీసులు. అరెస్ట్ చేసి కొద్దిసేపట్లో కోర్టులో హాజరుపరచబోతున్నారు. మా ప్రతినిధి అనిల్ మరింత సమాచారం అందిస్తారు. రైట్ అనిల్, జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి శ్రీనివాస్ను ఎట్లా అరెస్ట్ చేశారు? ఎక్కడ తనను ట్రేస్ చేసి అరెస్ట్ చేశారు? సో కోర్టులో ఎప్పుడు హాజరుపరచబోతున్నారు? భారీ మోసానికి పాల్పడ్డా అంటే దాదాపు 300 కోట్లు మోసం చేసినటువంటి జయత్రి ఇన్ఫ్రా ఎండి కాకర్ల శ్రీనివాస్ అయితే ఈడీ అధికారులు అరెస్ట్ చేశారని చెప్పాలి. ముఖ్యంగా కొనుగోలు పేర్లతో ఫ్రీలాన్స్ కొనుగోలు పేర్లతో ఇళ్లకు సంబంధించిన అమ్మకాలు జరపగా అమ్మకాల్లో భాగంగా చాలా వరకు కూడా అమాయకులైన ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి 300 కోట్ల వరకు కూడా ఆయన భారీ మోసానికి పాల్పడ్డాడు. ఇందులో భాగంగానే అతని పైన ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన అనంతరం అతను పారిపోవడం జరిగింది. అంటే అప్స్కాన్ లోకి వెళ్ళిపోయాడు. అప్స్కాన్ లో ఉన్న క్రమంలో ఈడీ అధికారులు దృష్టి సారించి ఆ దర్యాప్తును వేగవంతం చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా అతను చెన్నైలో పట్టుబడ్డట్టుగా కూడా తెలుస్తుంది. చెన్నైలో వెంటనే అధికారులు అరెస్ట్ చేసి హైదరాబాద్ కి అయితే తీసుకురావడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఈడీ అధికారులు కోర్టు ముందు అయితే అతన్ని హాజరుపరచనున్నారు. హాజరుపరిచిన అనంతరం తనని అదుపులోకి తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రిమాండ్ తరలించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగా అంటే ఈ రీసెంట్ టైమ్స్ లో చాలా వరకు కూడా ఈ ఫ్రీలాన్స్ పేరుతో భారీ మోసానికి పాల్పడుతున్న క్రమంలో ఈ ఫ్రీలాన్స్ పేరుతో ఉన్నటువంటి ఈ జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి కాకర్ల శ్రీనివాస్ కూడా ఇంత పెద్ద మొత్తంలో భారీ మోసానికి పాల్పడ్డ క్రమంలో దీనికి సంబంధించి అనిల్ దాదాపు 300 కోట్లకు పైగా వసూలు చేసినట్టుగా చెప్తున్నారు. అంటే దాదాపుగా ఎంతమంది డబ్బులు కట్టినట్టుగా? అంటే ప్రీ లాంచ్ కొంచెం తక్కువగా వస్తుంది కాబట్టి చాలామంది ఇప్పుడు తీసుకుంటే చాలా వరకు కలిసి వస్తుంది అనేది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అట్లా ఎంతమంది దగ్గర ఈ డబ్బులు తీసుకున్నట్టుగా తెలుస్తోంది? ఎస్ రాజేష్, మీరు చెప్పినట్టుగా దాదాపు అంటే 100 మందికి పైగా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా ఉన్నారు. అంటే ఇందులో బాధితులుగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఇంకా సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే దాదాపు 300 కోట్లు వాళ్ళ దగ్గర నుంచి కూడా వసూలు చేసినట్టుగా ఉంది తెలుస్తుంది. అందులో భాగంగానే బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధితులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఈడీ అధికారులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. ఆ దర్యాప్తులో భాగంగానే అతన్ని అరెస్ట్ అయితే చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం తనకు సంబంధించిన ప్రెజెంట్ కోర్టులో హాజరుపరిచేందుకు మాత్రం మరికొద్ది సేపట్లో అతన్ని హాజరుపరుస్తారు. హాజరుపరిచిన అనంతరం తీర్పు అయితే వెలువడే అవకాశం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇంత పెద్ద భారీ మోసానికి పాల్పడ్డటువంటి వ్యక్తికి సంబంధించి కావచ్చు ప్రెజెంట్ అయితే ఈ విషయానికి సంబంధించి ప్రెజెంట్ ఈడీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి రీసెంట్ టైమ్స్ లో కూడా చాలా వరకు ఇలాంటి ఘటనలు అనేవి చాలా వరకు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి అధికారులు కూడా వాటిపైన జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సూచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఫ్రీలాన్స్ పేరుతో ఎవరైనా భారీ మోసానికి పాల్పడే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే అధికారులు సూచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎండి కాకర్ల శ్రీనివాస్ అయితే మరికొద్ది సేపట్లో కోర్టు ముందు హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు అని చెప్పాలి రాజేష్. రైట్, థ్యాంక్ యూ అనిల్.